రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మనం నేర్చుకోబోయే భజన నాచో హే నటరాజ్ శివశంభో. త్రిమూర్తులలో లయకర్త అయిన పరమశివుణ్ణి నటరాజుగా మనం ఈ భజనలో కీర్తిస్తున్నాం. ఈ మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని శుద్ధ సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం. नाचो हे नटराज शिव शंभो, हर भोलेनाथ शिव शंभो, शिव शंभो शिव शंभो. डम 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 डमरू बजे, हर भोलेनाथ शिव शंभो, हर साई नाथ शिव शंभो. ఈ భజన కర్ణాటక సంగీతంలో గల హిందోల రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉన్నది. దీనినే హిందుస్థానీ సంగీతంలో మాల్కౌన్స్ అంటారు. ఇంకా ఈ భజన ఆదితాళంలో ఉన్నది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇక ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. नाचो हे नटराज शिव शंभो, नाचो हे नटराज शिव शंभो, नाचो हे नटराज शिव शंभो, नाचो हे नटराज शिव शंभो. हर भोलेनाथ शिव शंभो, हर भोलेनाथ शिव शंभो, हर भोलेनाथ शिव शंभो, हर भोलेनाथ शिव शंभो. शिव शंभो शिव शंभो, शिव शंभो शिव शंभो, शिव शंभो शिव शंभो, शिव शंभो शिव शंभो. डम 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 डमरू बजे, डम 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 डमरू बजे, डम 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 डमरू बजे, डम 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 डमरू बजे. हर भोलेनाथ शिव शंभो, हर भोलेनाथ शिव शंभो, हर साई नाथ शिव शंभो, हर साई नाथ शिव शंभो. नाचो हे नटराज शिव शंभो. శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదా. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజనలోని భావాన్ని మనం కొంత గ్రహిద్దాం. ఇందులోని మొదటి పంక్తి नाचो हे नटराज शिव शंभो. నాచో అనగా నర్తించు అని అర్థం. హే అనేది పిలుపును సూచిస్తుంది. నటరాజ్ అనగా నాట్యము చేయువారందరికీ రాజు అని అర్థం.
నటరాజు అనగానే చిదంబరంలోని నటరాజమూర్తి మన కన్నుల ఎదుట గోచరిస్తుంది. శివునికి మరో పేరు నటరాజు. నాట్య భంగిమలో ఉన్న శివుని స్వరూపమే నటరాజు. నటరాజమూర్తికి 4 చేతులు కనిపిస్తాయి. కుడి చేతిలో డమరుకము ఉంటుంది, ఎడమ చేతిలో అగ్ని ఉంటుంది. మరో ఎడమ చేయి నాట్య భంగిమలో ఉండి ఎడమ పాదాన్ని చూపుతూ ఉంటుంది. కుడి చేయి అభయముద్రలో దర్శనమిస్తుంది. కుడి పాదం క్రింద రాక్షసుడు ఉండగా ఎడమ పాదం పైకి లేపి ఉంటుంది. నడుముకు నాగుపాము చుట్టుకొని ఉంటుంది. పాలభాగంలోనున్న 3వ కన్ను తెరచి ఉంటుంది. శివుని నటరాజుగా ఆరాధించడంలో అంతరార్థం ఏమిటంటే భారతీయ ఆధ్యాత్మిక తత్వం ఈ రూపంలో నిక్షిప్తమై ఉంది. ఆది ఋషులు తాము దర్శించిన సూక్ష్మమైన సత్యాలన్నీ నటరాజ రూపంలో ఉన్నాయి. డమరు శబ్దాన్ని సూచిస్తుంది. ఆ నాదమే సృష్టికి మూలం. ఎడమ చేతిలోని అగ్ని లయానికి ప్రతీక. ఈ 2 హస్తాలు సృష్టి యొక్క యథార్థ తత్వాన్ని బోధిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి అభయప్రదానం చేయడాన్ని అభయముద్ర సూచిస్తుంది. లౌకికమైన భౌతికమైన కష్ట నష్టాల నుండి విముక్తి పొంది జీవి ఆనందం అనుభవించాలంటే భగవానుని పాదపద్మాలను ఆశ్రయించాలనే హితబోధ ఎడమ పాదాన్ని చూపే హస్తంలో దాగి ఉంది. కుబ్జ రూపంలో ఉన్న రాక్షసుడు మానవునిలోని అజ్ఞానానికి గుర్తు. పరమశివుని నడుముకు చుట్టుకొని ఉన్న సర్పము కుండలిని శక్తికి ప్రతీక. తెరచియుంచిన 3వ కన్నుతో కూడియున్న త్రినేత్రుడు త్రికాల జ్ఞాని. భూత భవిష్యద్వర్తమానాలను దర్శించగలడనడానికి గుర్తు. చాచియున్న 4 చేతులు, చతుర్భుజాలు సర్వాంతర్యామి తత్వాన్ని, 4 దిక్కుల ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి. జింక చర్మం, భస్మలేపనం, జటాజూటము ఇవన్నీ వైరాగ్యానికి గుర్తులు. ఎటువంటి ద్వంద్వాలు అనగా సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, కలిమి లేములు ఆయనను ఏమీ చలింపచేయలేవు అని సందేశం. నటరాజు చేసే నాట్యమే ఆనంద తాండవం. సృష్టి స్థితి లయములను సూచించేదే శివతాండవం. దైవం యొక్క సృష్టి స్థితి లయాత్మకమైన పరమాత్ముని ఖేళనమే నటరాజ నాట్యహేళ. అదే దైవలీల. 1973 శివరాత్రి సందర్భంగా స్వామివారు వారి ఉపన్యాసంలో ఇలా చెప్పారు: రామకృష్ణాది అవతారాలు పాంచభౌతికమైన దేహాలను ధరించి వచ్చాయి. శివ అనగా మంగళప్రదం అని అర్థం. శ్రీ అనే అక్షరాన్ని శివశబ్దానికి చేర్చవలసిన అవసరం లేదు. కనుక ఆ అవతారాలకు శ్రీరామ, శ్రీకృష్ణ అంటాము కానీ శ్రీ శివ అనము. ఎందుకంటే శివ అంటేనే మంగళమని అర్థం. శంభోలో శం అంటే శాంతి ఆనందాలు, భో అనగా అనుగ్రహించేవాడని అర్థం. తరువాయి పంక్తి: हर भोलेनाथ शिव शंभो। హర అనగా నశింపచేయువాడు, ఆకర్షించువాడు, సృష్టిలో సమతుల్యాన్ని కలిగించేవాడు అనే అర్థాలున్నాయి. భోలేనాథ్ అనగా సులభంగా ప్రసన్నుడయ్యే దేవుడని అర్థం. తరువాతి పంక్తి: शिव शंभो शिव शंभो। శివశంభో అనే పదాలకు అర్థాలను ముందు పంక్తిలో తెలుసుకున్నాం. శివతత్వం విశ్వవ్యాప్తంగా సకల చరాచర సృష్టిలో నిండి నిబిడీకృతమై ఉంటుంది. మనం దర్శించే సృష్టి అంతా శివమయం. అందరిలోనూ దైవత్వాన్ని దర్శించాలని దీని సందేశం. శివం వినయాన్ని సూచిస్తుంది. శివకు అహంకారమనే తలకట్టు చేర్చితే శవం అవుతుంది అని ఇందులోని అర్థం. తరువాతి పంక్తి:
डम 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 डमरू बजे। ఢమఢమ అంటూ శబ్దాన్ని ఉత్పన్నం చేసే డమరు అనే వాయిద్యాన్ని ధరించినవాడు శివుడు. ఈ సృష్టి అంతా ప్రణవనాదమైన ఓంకారం నుండి పుట్టింది. తిరిగి ఆ నాదంలోనే లయమవుతుంది. శబ్దరూపమైన సృష్టికి కారకుడు ఆ డమరు భజించే పరమశివుడే. हर भोलेनाथ शिव शंभो। హర అన్న పదానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. మన పాపాలను కష్టాలను హరించేవాడని మరో అర్థం. శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకొని చల్లని చంద్రుని శిరస్సుపై ధరించాడు. మన కష్టాలు మనలోనే దాచుకొని ఎదుటివారికి ఆనందాన్ని అందించాలనేదే స్వామి సందేశం. ఇక ఇందులోని చివరి పంక్తి, हर साईनाथ शिव शंभो। సాయినాథుడు అనగా మన సత్యసాయి భగవానుడే. 1973వ సంవత్సరం శివరాత్రి సందర్భంగా స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో శివుడు అందించే అనేక సందేశాలను వివరించారు. శివుడు కంఠంలో హాలాహలం, శిరస్సుపై గంగాజలం, చంద్రవంక, పాలనేత్రంలో అగ్నిజ్వాల, పాదాలకు హస్తాలకు నాగభూషణాలు ధరించి రుద్రభూమిలో నివసిస్తాడు. అనగా విభిన్నమైన ఆకృతులు, మనస్తత్వాలు, ప్రవృత్తుల మధ్య నిర్వికారంగా నివసించగలగడం ఒక్క పరమశివునికే సాధ్యం. ఆ శివతత్వమే సాయినాథునిగా అవతరించింది. మనలోని బాధలు, నష్టాలు, కష్టాలు, ఆవేదనలనన్నింటినీ కట్టకట్టి నా పాదాల దగ్గర సమర్పించి మీకు కావలసినంత శాంతి ఆనందాలను మూట కట్టుకొని వెళ్ళండని స్వామివారు చెబుతుంటారు. 100 పైసలు మోసే బదులు 1 రూపాయి నోటు తీసుకువెళ్ళడం సులభం కదా అని కూడా స్వామివారు అన్నారు. ఆ శివతత్వాన్ని, నటరాజ రూపాన్ని, సులభ ప్రసన్నతత్వాన్ని స్వామిలో దర్శించగలిగి ఆనందంగా భజన పాడగలిగితే అంతకు మించిన ధన్యత మరేమీ లేదు కదా. ఇంత చక్కటి భావాన్ని తెలుసుకున్న తర్వాత ఈ భజనను పాడే విధానాన్ని మరొక్కసారి మనం నేర్చుకుందాం. శ్రద్ధగా విని చక్కగా అనుసరించండి. नाचो हे नटराज शिव शंभो। 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 हर भोलेनाथ शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। शिव शंभो शिव शंभो। शिव शंभो शिव शंभो। शिव शंभो शिव शंभो। शिव शंभो शिव शंभो। डम 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 डमरू बजे। 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 हर भोलेनाथ शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। हर साईनाथ शिव शंभो। हर साईनाथ
शिव शंभो। नाचो हे नटराज शिव शंभो। ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి సాయి కుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు మనం విని ఆనందిద్దాం. नाचो हे नटराज शिव शंभो। नाचो हे नटराज शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। हर भोलेनाथ शिव शंभो। शिव शंभो शिव शंभो। शिव शंभो शिव शंभो। नाचो हे नटराज शिव शंभो। डम 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 डमरू बजे। डम 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 डमरू बजे। हर भोलेनाथ शिव शंभो। हर साईनाथ शिव शंभो। नाचो हे नटराज शिव शंभो। हर भोलेनाथ शिव शंभो।